రాఘవ చద్దా ఢిల్లీ వాస్తవ్యుడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు. చార్టెడ్ అకౌంటెన్సీ చేసి లండన్లో ప్రొఫెషనల్ ఫైనాన్సింగ్ దీని మీద స్పెషల్ ట్రైనింగ్ కోసం వెళ్ళి ట్రైనింగ్ కంప్లీట్ చేసి వచ్చాడు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి కేజ్రీవాల్ యొక్క రాజకీయ పరిణతి, ఆయన యొక్క విధి విధానాలు నచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ రాజకీయ రంగ ప్రవేశం చేసి కేజ్రీవాల్తో సహా ఎక్కువగా చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి రాజకీయం మెళుకువలు నేర్చుకొని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నుండి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 2013లో తను ప్రేమించిన బాలీవుడ్ నటి పరిణతి చోప్రా వివాహం ఆడారు. వీరి వివాహం ఉదయ్పూర్లోని, రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది రంగరంగ వైభవంగా. ఆ పెళ్లి దగ్గర నుంచి సోషల్ మీడియాలో రాఘవ చద్దా గారు ఆ నటి భర్తగా ఫస్ట్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. తర్వాత కాలంలో పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎన్నిక కాబడ్డారు. ఎన్నికై తన గళాన్ని రాజ్యసభలో విప్పారు. రాఘవ చద్దా గారు మాట్లాడేటప్పుడు ఎదుటివారు మాట్లాడటానికి, అసలు ఈ ప్రశ్న వేస్తారని, ఈ ప్రశ్న మాట్లాడతారని, ఇటువంటి సంఘటనలు మాట్లాడతారని, ముఖ్యంగా మహిళల విషయం, ఋతుస్రావం గురించి చాలా చర్చ చేశారు. అది మాత్రం అందరికీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సబ్జెక్టుని తర్వాత వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇట్లాంటి మంచి మంచి విషయాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి.